హై ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి యాప్లను వాడతాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటికి మధ్యలో యాడ్స్ వస్తాయి కాబట్టి వాటికి ఇన్కమ్ అనేది వస్తుంది. మరి వాట్సాప్ అలా కాదు, దీనిలో ఎలాంటి యాడ్స్ అనేవి ఉండవు. మరి దీనికి ఆదాయం ఎలా వస్తుందో మీకు తెలుసా? ప్రపంచంలోని కోట్లాది మంది యూజర్స్ ఈ వాట్సాప్ని ఫ్రీగా ఎలా వాడుతున్నారో, మన దగ్గర నుండి ఎలాంటి డబ్బులు ఆశించకుండా వాట్సాప్ ని ఎలా ఫ్రీగా రన్ చేస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2009లో జాన్ కౌమ్ అండ్ బ్రెయిన్ యాక్టన్ అనే ఇద్దరు వాట్సాప్ ని తయారు చేశారు. అప్పటి వరకు మనం అందరం ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా చార్జెస్ అనేవి ఉండేవి. అయితే ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని ఎన్ని మెసేజ్లు అయినా ఫ్రీగా పంపుకోవడానికి ఈ వాట్సాప్ ని డెవలప్ చేశారు. ఆ తర్వాత సంవత్సరానికి కొన్ని డబ్బులు కట్టేలా సబ్స్క్రిప్షన్ ని పెట్టారు. కానీ యూజర్స్ డేటాకు మాత్రం భద్రత ఇచ్చేవారు. అదే కాలంలో ఫేస్బుక్ మెసెంజర్ అనే చాటింగ్ యాప్ ని ప్రవేశపెట్టింది. కానీ దీనంతా అది సక్సెస్ కాలేదు. దీంతో ఫేస్బుక్ వాట్సాప్ ని కొనేసింది. దీనికున్న సబ్స్క్రిప్షన్ ని తొలగించి ఫ్రీ యాప్ గా ఉంచింది. అప్పటి నుండి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా సంపాదించడం మొదలుపెట్టింది. అది ఎలా అంటే, వాట్సాప్ వాడడం వల్ల మన పర్సనల్ డేటా ఫేస్బుక్ కి పంపుతుంది. అంటే మన ఫోన్ లో వాట్సాప్ ఇన్స్టాల్ చేశాక టర్మ్స్ అండ్ కండిషన్ ని మనం అలో చేస్తాం. మన ఫోన్ నెంబర్, కాంటాక్ట్ లిస్ట్, కెమెరా, లొకేషన్ ఇలా మన పర్సనల్ డేటాని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ కి ఇస్తున్నాం. దీని ద్వారా టార్గెటెడ్ యాడ్స్ ప్లే చేస్తారు. అది ఎలా అంటే, ఉదాహరణకు మీరు మీ స్నేహితులు అందరు కలిసి గోవా వెళ్ళాలని వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్దాం, ఎలా వెళ్దాం, ఏమేం కొందాం అని మాట్లాడుతున్నారు. వాట్సాప్ చాటింగ్ లో అదే సమయంలో వాట్సాప్ మీ చాటింగ్ బేస్ ని ఫేస్బుక్ కి పంపుతుంది. అదే నెంబర్ తో మన ఫోన్ లో ఫేస్బుక్ ఇన్స్టాల్ అయింది కాబట్టి మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ ఇతర ఫేస్బుక్ గ్రూప్లకి కనెక్ట్ కూడా అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే, చాటింగ్ ముగిశాక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే మనం మాట్లాడిన దానికి తగ్గట్టు ట్రావెల్ కి సంబంధించిన యాడ్స్ అనేవి ప్లే చేస్తుంటాయి. ఇలా వాట్సాప్ మన డేటాను ఫేస్బుక్ పంపుతూ డబ్బులు సంపాదిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. సంపద అందరికన్నా ఎక్కువ ఉన్న సర్ రతన్ టాటా ప్రపంచ ధనవంతుల లిస్ట్ లో ఎందుకు లేడు? ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్బర్గ్ అని చెప్పుకుంటాం. కానీ పైన చెప్పిన వారి కంపెనీల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న బహుజాతి కంపెనీ యజమాని భారతీయుడు మిస్టర్ రతన్ టాటా. టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులు, 134 గ్లోబల్ నెట్వర్క్, 40 లక్షల పైగా వాటాదారులు, 7.5 లక్షల ఉద్యోగాలు, బిలియన్లో ఆదాయం ఉన్న భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో రతన్ టాటా లేరు. దీనికి కారణం ఏంటంటే తను చేసే సామాజిక సేవలు. అవును, మీరు విన్నది కరెక్టే. టాటా సన్స్ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో 66% విద్య, ఆరోగ్యం, జీవనోపాధి కల్పన, కళ మరియు సంస్కృతికి తోడ్పడే ఫిలాంథ్రోపిక్ ట్రస్టులు కలిగి ఉన్నాయి. టాటా సన్స్ లో కేవలం 0.8% మాత్రమే రతన్ టాటాకు చెందినవి. ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ప్రపంచ ధనవంతుల లిస్టులో లేకున్నా ప్రజల మనసులో ఉన్నాడు రతన్ టాటా. ప్రతి ఒక్కరికి కారు ఉండాలనే ఉద్దేశంతో రతన్ టాటా కలగా భావించి టాటా నానో అనే కారును ప్రవేశపెట్టాడు. అత్యంత చౌకగా అందుబాటులో ఉండేలాగా, ప్రతి మధ్య తరగతి వారికి ఉపయోగపడేలాగా చేశాడు. కాకపోతే దీని బిల్లు క్వాలిటీ, దాని తక్కువ ధర విషయంలో కొందరు భారతీయులు స్టేటస్ గా సింబల్ గా భావించేవారు. ఈ కారు ఇంత తక్కువ ఉండడంతో ఆ విజయం సాధించలేకపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. రీఛార్జ్ వ్యాలిడిటీ 31 రోజులు కాకుండా కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? భారతీయ టెలికాం ఆపరేటర్లు తమ సేవలను 31 రోజులు కాకుండా 28 రోజులే అందిస్తున్నాయి. ప్రతి నెలవారీ రీఛార్జ్ లో అంటే 28 రోజులు చెల్లుబాటు పూర్తయిన తర్వాత మీకు ఫిబ్రవరి మినహా 2 లేదా 3 రోజులు మిగిలి ఉంటాయి. ఈ 28 రోజుల కాన్సెప్ట్ సింపుల్ గా చెప్పాలంటే, సంవత్సరంలో మొత్తం 366 లేదా 365 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ రీఛార్జ్ చెల్లుబాటు వ్యాలిడిటీ 28 రోజులు. అంటే 365 డివైడెడ్ బై 28 ఈక్వల్ టు 13. అంటే 13 బిల్లులు. సంవత్సరానికి మీరు 28 రోజులు రీఛార్జ్ చేసినప్పుడు అది నెల మొత్తం లాగా అనిపిస్తుంది. 12 నెలల్లో 12 సార్లు రీఛార్జ్ చేస్తామని మనం భావిస్తాం, కానీ సంవత్సరంలో 13 సార్లు రీఛార్జ్ చేస్తాం. దీనివల్ల టెలికాం కంపెనీలకు ప్రతి ఒక్క యూజర్స్ నుండి ఒక మంత్ ఎక్స్ట్రాగా పొందడం వల్ల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. దోమలకు కళ్ళు అనేవి ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఐస్లాండ్ దేశంలో వెయిటర్లు టిప్పు తీసుకోవడం అవమానంగా భావిస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 6. దండాలు లేకపోయినా పెంగ్విన్ అనే పక్షులు కరవగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఎక్కువ క్యాలరీలు ఉండే ఫాస్ట్ ఫుడ్ మిల్క్ షేక్. ఫ్యాక్ట్ నెంబర్ 8. మొదటిసారి కెమెరాను కనిపెట్టినప్పుడు ఒక ఫోటో కోసం ఏకంగా 8 గంటలు కూర్చోవలసి వచ్చిందట. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన బ్రెయిన్ పగటిపూట కన్నా
రాత్రిపూట చాలా చురుకుగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, మొసలి ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ ఆన్ చేయండి.